జీడీనెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం బీసీ కాలనీ వద్ద పాఠశాల బస్సును టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ వైద్యులను ఆదేశించారు. రోడ్డు ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అపోలో యూనిట్ హెడ్ బాలరాజ్ ఇతర వైద్యులతో మాట్లాడి గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా సూచించారు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉన్న కొందరిని వేలూరు సీఎంసీ వైద్యశాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవుడి దయతో ఎలాంటి ప్రాణ నష్టం లేదన్నారు. గాయపడిన విద్యార్థులకు వైద్యులు సకాలంలో చికిత్సలు అందించడం జరిగిందన్నారు. విద్యార్థులకు అందిస్తున్న వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నామన్నారు. వైద్యుల సూచన మేరకు అవసరమైతే మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. భానోదయ స్కూల్ కదా. అనే ప్రాంతంలో ఒక టిప్పరు మరియు స్కూల్ బస్సు అంటే స్కూల్కి వెళ్ళే సమయంలో యూటర్న్ తీసుకునే సందర్భంలో ఈ టిప్పర్ అనేవాడు వచ్చి స్కూల్ బస్సుని గుద్దేయడం జరిగింది. అందులో భాగంగా దాదాపు 20-25 మంది పిల్లలు స్కూల్కి వెళ్ళేవారు బస్సులో ఉన్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడే మన జీహెచ్ గవర్నమెంట్ అండ్ అపోలో ఈ హాస్పిటల్లో చిత్తూరులో అందరినీ సమయానికి తీసుకొని వచ్చి రావడంలో అందరూ ఎవరైతే ఈ హాస్పిటల్లో అనేక వైద్య సిబ్బంది ఉంటారో అందరూ కూడా వచ్చిన తక్షణం ప్రతి ఒక్కరిని ఎవరెవరిని సిటీ స్కాన్ చేయాలో వాళ్ళని, అలాగే తలకి ఇంజూరీ హెడ్ అయిండే వాళ్ళని సపరేట్గా, లెగ్ ఇంజూరీ అయిండే వాళ్ళందరినీ కూడా వాళ్ళకి బ్యాండేజ్ కట్టడానికి కట్టి అన్నీ కూడా ట్రీట్మెంట్ సకాలంలో అందించారు. కాబట్టి ముందుగా ఈ హాస్పిటల్ వారి సిబ్బందికి అంతా కూడా నా కృతజ్ఞతలు. ఇప్పుడు అందరూ పిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది. ఒకరు అలా కొద్దిగా డ్యామేజెస్ ఎక్కువ కలిగిన వాళ్ళని సిఎంసీకి తీసుకోకపోవడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు. గాడ్ గ్రేస్. సో జరిగిన సందర్భంలో ఎవరు తప్పు ఏమి అనేది అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్లో ఆ పరిధిలో ఉన్న సిఐఎస్ఐ గారు కూడా అన్నీ చూస్తున్నారు. సో ఇక్కడ స్టూడెంట్స్కి పిల్లలకి ఎటువంటి ప్రమాదం లేదు కాబట్టి ముందుగా అదొక సంతోషకరం. ఈ చిన్న చిన్న ఇంజూరీస్ని ఇక్కడే ఉన్న డాక్టర్లు సకాలంలో ట్రీట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఒక 1-2 అవర్స్ అంటే క్లియర్గా ఎవరికి ఏమీ ఇబ్బందికరంగా అయితే లేదు. ఇంకొంచెం సమయం సందర్భం తీసుకొని అందరినీ నీట్గా కట్టడలు కట్టి వాళ్ళకి ఏమైనా కావాలో ట్రీట్మెంట్ చేస్తున్నారు. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నందుకు అపోలో అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బందికి మరొకసారి ధన్యవాదాలు.